వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. మనం వచ్చేసి దాదాపు 2024 ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి. జనరల్ ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి. కొన్ని స్టేట్స్లో వచ్చేసి మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అవుతా ఉన్నాయి, నడుస్తూ ఉంది. కాకపోతే ఈ మధ్య కాలంలో 2019 నుంచి దాదాపు ఇప్పటి వరకు జరిగినటువంటి ఎలక్షన్స్లో చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి లీడర్స్ అయితేనేమి, జనరల్ పబ్లిక్ అయితేనేమి ప్రతి ఒక్కరు గలమెత్తుతున్నట్టు కనపడతా ఉంది మనకి. ఇందులో భాగంగానే ముంబైకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి సయ్యద్ గాజా ముంబైకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి సయ్యద్ గాజా అనే వ్యక్తి వచ్చేసి తను వచ్చేసి క్లియర్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వీడియో తీసి చెప్పడం జరుగుతూ ఉంది. ఈవీఎంస్ని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని వచ్చేసి మిషన్ ఫ్రీక్వెన్సీ ద్వారా దానికి ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఉన్నటువంటి మిషన్ ఫ్రీక్వెన్సీని మ్యానిపులేట్ చేయడం ద్వారా హ్యాకింగ్ చేయవచ్చు, ఈవీఎంస్ని హ్యాక్ చేయవచ్చు అని చెప్పేసి తను చెప్తా ఉన్నాడు. ఇప్పుడైనా మనం చూసినామనుకో, ఈవీఎంస్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మొత్తము ఈవీఎం లోపల ఉన్నటువంటి మొత్తం ఏదైతే టెక్నాలజీ ఉంటుందో అదంతా మొత్తం వచ్చేసి పీసీబీస్ ఉంటాయి, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్తో కానీ, లేదంటే కానీ మొత్తం అంతా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి. ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ వచ్చేసి మొత్తం ఏదైతే ఫంక్షనింగ్ ఉంటుందో ఆ ఫంక్షనింగ్ వచ్చేసి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీని మ్యానిపులేట్ చేయడం ద్వారా దాన్ని కంప్లీట్గా హ్యాక్ చేయవచ్చు అని చెప్పేసి తను చెప్తా ఉన్నాడు. హ్యాక్ చేయడమే కాదు, ట్యాంపరింగ్ కూడా చేయొచ్చు అని చెప్తున్నాడు. అంటే తన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే దీనికి ఈవీఎంస్కి ఏదైతే మిషన్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఈ మిషన్ ఫ్రీక్వెన్సీ ద్వారా ఈవీఎంస్ను కంప్లీట్గా ట్యాంపరింగ్ చేయొచ్చు, వాళ్ళకి కావాల్సినట్టు దానిని కంట్రోల్లో పెట్టుకోవచ్చు, వాళ్ళకి కావాల్సినట్టు దాన్ని రిజల్ట్ని మార్చేయచ్చు. దాంట్లో ఉన్నటువంటి ఓట్స్ వచ్చేసి ఒక పార్టీకి వచ్చేసి కొన్ని ఓట్స్ పడితే, సపోజ్ ఇంకొక పార్టీకి వచ్చేసి ఇంకో కొన్ని ఓట్స్ పడినప్పుడు ఆ రిజల్ట్ను తారుమారు చేయడానికి పాసిబిలిటీ ఉందని చెప్పేసి తను క్లియర్గా ఒక వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు, ముంబైకి సంబంధించినటువంటి సయ్యద్ గాజా అనే వ్యక్తి. కాకపోతే ఇప్పుడు సమస్య ఏంటంటే, ఈ వీడియో వచ్చేసి ఈయన మహారాష్ట్ర ఎన్నికల టైం అప్పుడు పెట్టినప్పుడు తెలుస్తూ ఉంది మనకి. కాకపోతే ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోకి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ మహారాష్ట్ర వచ్చేసి ముంబై సైబర్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేస్తే వాళ్ళు కేసు బుక్ చేసుకొని వాళ్ళు సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. కాకపోతే ఇదే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సయ్యద్ గాజా అనే వ్యక్తి 2019లో కూడా తను ఇలాగే కంప్లైంట్ చేయడం జరిగింది ఈ ఈవీఎంస్ గురించి. ఇప్పుడు మన సమస్య ఏంటంటే, పబ్లిక్ వచ్చేసి దాదాపు మనం 2024 మహారాష్ట్ర ఎలక్షన్స్ అప్పుడు చూసాము, తర్వాత హర్యానా ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసాము. చాలా ప్రాంతాల్లో మాల్ ప్రాక్టీసెస్ జరిగాయని చెప్పేసి ఈవీఎంస్ని మ్యానిపులేట్ చేసి రిజల్ట్ని తారుమారు చేశారని చెప్పేసి మొత్తం హర్యానాలో ఉన్నటువంటి దాదాపు 25 నుంచి 30 కాన్స్టిట్యున్సీస్ని తారుమారు చేశారు. తర్వాత మహారాష్ట్రలో కూడా మేజర్ ప్రాంతాల్లో అన్ని దాంట్లో కూడా తారుమారు జరిగిందని చెప్పేసి ఆరోపిస్తూ వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తూ ఉంది. పబ్లిక్లో ఉన్నటువంటి జనరల్ పబ్లిక్ కూడా కొన్ని విలేజెస్లో చూసాం మనం. ఆ విలేజ్లో దాదాపు 1 ఓటు పడిందంట కాంగ్రెస్ పార్టీకి. ఆ విలేజ్కు సంబంధించి ప్రెసిడెంట్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. దాదాపు చాలా మంది జనాలు రోడ్డు ఎక్కి కూడా ఆందోళన, వాళ్ళ సమస్యను, వాళ్ళ బాధని వ్యక్తపరిచినట్టు మనం చూసినాం. కాకపోతే ఇప్పుడు మన సమస్య ఏంటంటే, పబ్లిక్ కానీ, దాదాపు లాయర్స్ కానీ, ఈ కంట్రీలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కానీ, ఈ కంట్రీలో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నది ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మీరు ఎందుకు ట్రాన్స్పరెంట్గా ఉండట్లేదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి నేను ట్యాంపరింగ్ చేస్తాను ఈవీఎం అని చెప్పేసి తను క్లియర్గా వీడియో పెట్టినప్పుడు మీరు ఆ పర్సన్కి మీరు ఛాన్స్ ఇవ్వాలి కదా. ఆ పర్సన్ను పిలిపించి, లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ని పిలిపించి వాళ్ళకి ఒక ఈవీఎంను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి, ఈవీఎంలో ఒక ప్రాక్టీస్ మీరు టెస్ట్ చేయొచ్చు. ఏం టెస్ట్ చేయొచ్చు? సపోజ్ వచ్చేసి ఈవీఎంలో ఒక 70 ఓట్లు ఒక పార్టీకేసి, 30 ఓట్లు ఒక పార్టీకేసి ఈవీఎంని క్లోజ్ చేసేసి, ఈవీఎం ఎవరైతే ట్యాంపరింగ్ చేస్తామో, మేము హ్యాక్ చేస్తాము అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో అఫీషియల్ హ్యాకర్స్ ఉంటారు, ఎవరైతే అఫీషియల్ ప్రాసెస్లో చెప్తున్నాను నేను, ఈ అఫీషియల్ ప్రాసెస్లో ఎవరైతే హ్యాకర్స్ ఉంటారో, ఎవరైతే మేము ఈవీఎంని హ్యాక్ చేస్తాము, రిజల్ట్ని తారుమారు చేస్తాము, ట్యాంపరింగ్ చేస్తామని చెప్పేసి ఎవరైతే చెప్తా ఉన్నారో వ్యక్తులు, వాళ్ళందరికీ మీరు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఇండియన్ గవర్నమెంట్ నుంచి మీరు ఒక అవకాశం ఇవ్వచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక అవకాశం ఇచ్చేసి మీరు ట్యాంపరింగ్ చేయండి అని చెప్పేసి లైవ్ డెమాన్స్ట్రేషన్ పెడితే నేషన్ మొత్తం చూస్తుంది, వరల్డ్ మొత్తం చూస్తుంది. వాళ్ళు కానీ ట్యాంపరింగ్ చేయగలిగారనుకో మీరేం చేయాలి, సింపుల్గా ఆ ఈవీఎంస్ను తీసేసి పక్కన పెట్టేసి బ్యాలెట్ పేపర్ తీసుకొచ్చేసి మీరు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తే జనాలకు కూడా కొద్ది కాన్ఫిడెన్స్ వస్తుంది, డెమోక్రసీ మీద కూడా కొద్ది కాన్ఫిడెన్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు డెమోక్రసీ పైన చాలా డెమోక్రసీ సిస్టంలో యాక్చువల్లీ ఈవీఎంస్ అన్నది ఎక్కడ కూడా యూజ్ చేయట్లేదు. మీరు కనుక చూశారనుకో అమెరికా లాంటి దాదాపు 40 నుంచి 45 కోట్ల పాపులేషన్, ఆల్మోస్ట్ 50 crores పాపులేషన్ ఉన్నటువంటి అమెరికా కంట్రీలో కూడా వాళ్ళు ఏమాత్రం కూడా ఈవీఎంస్ని యూజ్ చేయట్లేదు. మనకు దాదాపు 160 crore పాపులేషన్ ఉన్నాయి. దాంట్లో ఓటింగ్ పాపులేషన్ ఆల్మోస్ట్ దాదాపు అప్రాక్సిమేట్గా 80 to 90 crores పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అంత ఉన్నప్పుడు మీరు ఏముంది, ఇంకా సింపుల్ కదా, మీరు దాదాపు వాళ్ళకి అమెరికాలో వాళ్ళు ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నారో దానికంటే మనం ముందుగానే ప్లాన్ చేసి ప్రాపర్గా అట్లీస్ట్ డబుల్ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. డబుల్ ఎఫర్ట్ పెట్టి మీరు బ్యాలెట్ పేపర్ తీసుకొచ్చి కన్నా బ్యాలెట్ పేపర్లో మీరు కన్నా ఓటింగ్ అన్న కండక్ట్ చేయగలిగితే క్లియర్గా తెలుస్తుంది కదా, పీపుల్స్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ కూడా కొద్ది కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆల్రెడీ ఇండియాలో ఉన్నటువంటి చాలా పొలిటికల్ పార్టీస్ క్లైమ్ చేస్తూ ఉన్నాయి. ఈవెన్ 2019 కన్నా చూసామనుకో ఆంధ్రప్రదేశ్ కరెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు గారు కూడా 2019లో మీరు ఈవీ ప్యాట్లని కౌంట్ చేయట్లేదని చెప్పేసి తను కూడా తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశాడు. కాకపోతే ఇప్పుడు 2024లో తను గెలిచాడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. కానీ ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు కదా సమాజానికి. జనరల్ పబ్లిక్లో రివోల్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇది ఓవరాల్ కంట్రీ మీద ఇంపాక్ట్ పడేటట్టు అవకాశం ఉంది. అందులో కూడా దాదాపు భారతదేశంలో ఇప్పుడు కూడా ఎవాల్వ్ అవుతున్న సొసైటీ కాబట్టి ఆల్మోస్ట్ నెక్స్ట్ 2 to 3 decades ఇండియన్ మార్కెట్ చరిత్ర మొదలవబోతుంది కాబట్టి ఇప్పుడే టేకాఫ్ అయింది కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండి పబ్లిక్లో రివోల్ట్ రాకోకుండా పబ్లిక్కి కొద్దిగా కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే కన్నా ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉంటాయి. మనం ఇదంతా ఒకసారి ఆలోచించుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకసారి రీథింక్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాడు ఈవీఎంస్ గురించి. ఈవీఎంస్ ప్లేస్లో మీరు అట్లీస్ట్ ఒక ఆల్టర్నేటివ్గా అట్లీస్ట్ ఒక జనరల్ ఎలక్షన్ బ్యాలెట్ పేపర్ పెట్టి ఒక జనరల్ ఎలక్షన్ ఈవీఎంస్తో కండక్ట్ చేస్తే పీపుల్స్ కూడా కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, రియాలిటీ అన్నది ఏందన్నది తెలుస్తుంది జనాలకి అని చెప్పేసి నా అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.